గుడ్ మార్నింగ్ టు ఆల్. నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర. సో ఏదైతే మన వెదర్ రిపోర్ట్ అనేది డైలీగా ఇవ్వడం జరుగుతుంది. సో మ్యాక్సిమం మనకి రెయిన్స్ ఉంటేనే మనైతే వార్తల్లో మన ఛానల్లో అయితే ప్రచురించడం జరుగుతుంది. సో మ్యాక్సిమం రెయిన్స్ లేనప్పుడు మన రైతు సోదరులను భయాందోళన చేసినటువంటి వార్తలు అయితే మన ఛానల్లో రావని విషయాన్ని మీరైతే గమనించాలి. సో ఎప్పుడైతే రెయిన్స్ అనేవి కన్ఫామ్గా రాగలుగుతున్నాయో అనే విషయాన్ని మనమైతే క్షుణ్ణంగా పరిశీలించి దాని మీద రీసెర్చ్ చేసి కూడా మనమైతే చెప్పడం జరుగుతుందనే విషయాన్ని మీరు గమనించాలి. సో ఎవరైతే మన సబ్స్క్రైబ్ సోదరులందరికీ ఒకటే విన్నపం, సో ఎప్పుడైతే రెయిన్స్ అనేవి దరిదాపుల్లో ఉన్నాయో ఒక 7 days 5 daysలో ఉన్నాయని ఉంటేనే మనమైతే ఖచ్చితమైనటువంటి సమాచారం ఇవ్వడం జరుగుతుంది మన ఛానల్ అని చెప్పేసి చూడొచ్చు. అయితే ప్రజెంట్ వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంది, సో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందనే విషయాన్ని మన ఆంధ్రప్రదేశ్లో చూద్దాం. సో మ్యాక్సిమం మనకైతే ఎక్కువ మొత్తంలో చలి తీవ్రత అనేది పెరగబోతుంది రాగల 7 రోజుల్లో. మనకంటే ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ జిల్లాల్లోని మనకైతే దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అంటే మనకి 16 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతకు నమోదయ్యే అవకాశం అయితే ఎర్లీ మార్నింగ్ నుంచి 4 నుంచి 5-6 వరకు ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. సో ఎక్కువ మొత్తంలో ఉష్ణోగ్రతలు పడిపోవడం వల్ల మనకైతే చలి తీవ్రత అనేది ఎక్కువ మొత్తంలో ఉండబోతుందని చెప్పేసి రాబోయే రోజుల్లో చూడొచ్చు. అదేవిధంగా ఉత్తరాంధ్రలో కూడా మనకి 17-16 డిగ్రీల వద్ద ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఎర్లీ మార్నింగ్. దీనివల్ల మనకి చలి తీవ్రత అనేది ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువ మొత్తంలో పెరగబోతుందని చెప్పేసి రాగల ఈ 7 రోజుల్లో చూడొచ్చు. అయితే రాగల 10 రోజుల వరకు మనకైతే ఉత్తరాంధ్రలో ఎటువంటి వర్ష సూచన అయితే లేదు. ఇక వర్ష సూచనలో మనకి దక్షిణ కోస్తా అదేవిధంగా రాయలసీమ జిల్లాలో చూసుకుంటే మనకైతే మరొక 4-5 days వరకు అయితే ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఈ నెల 22-23 తేదీల్లో మనకైతే ఆగ్నేయ బంగాళాఖాతంలోని మనకైతే ఒక చిన్న అల్పపీడనం అనేది ఏర్పడుతుంది. ఆ సైక్లోనిక్ సర్క్యులేషన్ అనేది ఆ విధంగా మనకి తమిళనాడు అంటే దక్షిణ తమిళనాడు తీరానికి అది చేరుకొని మనకైతే అక్కడ కొద్దిగా పాటి వర్షం అనేది పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి 26-27 తేదీల్లో మనకైతే ఎంటైర్ రాయలసీమ జిల్లాల్లోనే ఎక్కువ మొత్తంలో దక్షిణ కోస్తా అదేవిధంగా దక్షిణ రాయలసీమ జిల్లాలో మనకి ఏదైతే అల్పపీడనం వస్తుందో ఆ అల్పపీడనంకి సంబంధించి మనకైతే తేలికపాటి నుంచి కొంచెం చోట్ల మోస్తారు వర్షం కురిసే అవకాశం అయితే ఉంటుంది. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే లేదని విషయాన్ని గమనించాలి. సో రావడం అయితే జరుగుతుందండి, అల్పపీడనం అయితే ఉంది. సో అది 26-27 తేదీల్లో మనకైతే దక్షిణ కోస్తాలోని ఏదైతే మనకు నెల్లూరు డౌన్కి ఉన్నటువంటి మన శ్రీహరికోట ఇవన్నీ కూడా మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయి. అదేవిధంగా రాయలసీమ జిల్లాలో మనకి 26-27 తేదీల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు. మ్యాక్సిమం మనకి దక్షిణ రాయలసీమ అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో మాత్రమే పడుతుంది. అది ఎక్కడెక్కడంటే తిరుపతి అదేవిధంగా నెల్లూరు, నెక్స్ట్ మనకి ఆ విధంగా పైకి వస్తే కావలి అదేవిధంగా మనకి పొద్దుటూరు కడప ఇవన్నీ కూడా మనకి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ నెల ఎండ్ ఆఫ్ ది మంత్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి ఏదైతే ఈ అల్పపీడన ప్రభావంతో మనకు పడే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా అంటైడ్ మనకి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే ఉత్తరాంధ్ర అదేవిధంగా మనకి నరసరావుపేట, విజయవాడ, ఏలూరు ఇవన్నీ కూడా మనకి ఎక్కడ కూడా వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో రైతు సోదరులు అయితే ఎటువంటి భయాందోళన చెందే అవసరం లేదండి, ఎందుకంటే మనమైతే మన ఛానల్ మీరు కరెక్ట్గా ఫాలో అయితే మీకైతే వెదర్ రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో మ్యాక్సిమం మనకి 99% కరెక్ట్ అయినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎవరిని భయపెట్టే ఆందోళన చెందించి మనమైతే డబ్బులు సంపాదించుకునే కోరిక మనమైతే చేయట్లేదండి. మ్యాక్సిమం మనమైతే 100% యాక్యురసీ డేటాతోని రైతానికి మేలు చెందించే విధంగా మనమైతే ప్రయత్నం చేస్తున్నాం మా వంతుగా. సో దయచేసి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ టు ఆల్. మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర.